చేపట్టి కొండలపై బిక్కుబిక్కుమంటూ నివసిస్తూ రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఉడా అధికారులు వచ్చి బెదిరించేవాళ్ళు. హాయ్ నీకు ఇది అనధికారికంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు బెదిరిస్తే తులమో ఫలమో డబ్బులు వసూలు చేసుకుంటుండేవారు. చోటా రాజకీయ నాయకులు, ఈ అధికారులు, కింది స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులు, ఉడా అధికారులు వసూళ్ల కార్యక్రమం పెట్టేవారు ఆ పేదవాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి ఉద్దుత్తు సమయంలో దాదాపు చంద్రబాబు నాయుడు ఉద్దుద్దు వచ్చినప్పుడు 15 రోజులు కదలకుండా అక్కడే ఉన్నాడు. రాష్ట్ర సచివాలయాన్ని అక్కడే నిర్వహించాడు. 15 రోజుల్లో జనజీవనాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి విద్యుత్తు, నీరు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడితో వదలకుండా ప్రతి వారం విశాఖ నగరం ఏ విధంగా పునర్నిర్మాణం జరిగింది అని చెప్పి పర్యవేక్షించడానికి వచ్చిన సమయంలో ఈ పంచగ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు. సరే 2014-19 మధ్యలో కోర్టు అడ్డంకుల వల్ల ముందుకు సాగల. మళ్ళీ వచ్చారు కదా ఇప్పుడు 2024 జూన్లో వచ్చిన తర్వాత ఆయనే విశాఖ ఎమ్మెల్యేలందరినీ పిలిచాడు. మనల్ని విశాఖ ప్రజలు ఆదరించారు. మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయిన విశాఖ శాసనసభ్యులందరూ గెలిచారు. ఆ పార్లమెంటు సీటు కూడా ఆ జేడీ లక్ష్మీనారాయణ ఆయన పోటీ చేయటం వల్ల భరత్ ఓడిపోయాడు. కానీ ఆ విశాఖ సీటు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేది కాదు. ఆయన అనాలోచితంగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి దానివల్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. లేకపోతే 2019లో ప్రస్తుత లోక్సభ సభ్యుడు భరత్ భారీ మెజార్టీతో గెలిచేవాడు. నేను చూశాను అక్కడ విశాఖ ప్రజలు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడిని మరవరు. ఎందుకంటే ₹1 ఏమి ఆశించకుండా ప్రభుత్వానికి కూడా కట్టవలసిన అవసరం లేకుండా అన్ని పేదవాళ్ళ ఇళ్ళన్నీ క్రమబద్ధీకరణ చేసిన వందల సంఖ్యలు కాదు, వేల సంఖ్యలు. అందువల్లనే విశాఖ నగరము తెలుగుదేశం పార్టీకి కంచుకోటై జగన్మోహన్ రెడ్డి 2019లో రాష్ట్రం అంతా గెలిచిన విశాఖపట్నంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరిని పిలిచాడు. తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావుని పిలిచి మీరందరూ వెళ్ళి ఆ సింహాచల దేవస్థానము చైర్మన్, ఆయన అనువంశిక చైర్మన్ అంటే వారసత్వంగా వారి కుటుంబం వాళ్ళే చైర్మన్గా ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టండి అని చెప్పారు. ఏంటి ఆ ప్రతిపాదన? 420 ఎకరాల్లో నిరుపేదలు ఇళ్ళు నిర్మించుకున్నారు. దేవాలయానికి, సింహాచలం దేవాలయానికి విశాఖ నగరంలోనే విలువైన భూములు 610 ఎకరాలు దేవస్థానం కోల్పోయింది. 420 అయితే చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో సింహాద్రి అప్పన్న పట్ల ఎంతో భక్తితో 610 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించడానికి సిద్ధపడ్డారు. ఈ 610 ఎకరాలు ఎంతో విలువ తెలిసినా 5,300 కోట్ల రూపాయలు. చాలా విలువైన భూమి. సాధారణంగా భూమి అంటే భూమి ఇస్తారు, ఎందుకు పర్ర భూములు, పనికిరాని భూములు, అనాకానికి పనికిరాని భూములు. కోల్పోయిన భూమి కంటే కూడా చాలా అమూల్యమైన విలువైన భూమిని మారకం పెట్టడానికి సిద్ధపడ్డారు. వీళ్ళందరూ వెళ్ళి అశోక్ గజపతిరాజుని కలిసి ఆయనకి ప్రతిపాదన ఇస్తే, నేను దేవుడి ఆస్తిని కాపాడినే వాళ్ళనే, కనుక మీ ప్రతిపాదన, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన బాగుంది, 420 ఎకరాలు